Hi viewers, I am Ramu from Vision Software Solutions. Today explaining about Unisex Beauty and Salon Software. ఇందులో వచ్చేసి మెయిన్లీ మన యొక్క సర్వీస్ పర్సన్స్ యొక్క వాళ్ళ మంత్లీ రిఫరల్ అమౌంట్ ఎంత చేశారు, తర్వాత ఎన్ని సర్వీసులు చేశారు అనేది కూడా మెయింటైన్ ఫాలోఅప్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి మెయిన్లీ మన యొక్క ఈ సెలూన్ తరపున మెంబర్షిప్ కార్డును కూడా ఇందులో చేర్చడం జరిగింది. మెంబర్షిప్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని కూడా డిఫాల్ట్గా మెంబర్షిప్ కార్డు ఇవ్వగానే కస్టమర్ యొక్క బిల్ అమౌంట్ నుంచి ఇంత పర్సెంటేజ్ స్కీమ్ను కూడా అలాట్ చేసుకోవచ్చు. ప్లస్ ఎయిర్ ఫాల్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటి మంత్లీ ట్రీట్మెంట్ వచ్చే వాళ్ళకి ఒక ఫాలోఅప్ సాఫ్ట్వేర్ని కూడా ఇందులో ఒక స్క్రీన్ డిజైన్ చేయడం జరిగింది. మంత్లీ ఫాలోఅప్, ఆటోమేటిక్గా డేట్ రిమైండ్ చేయడం కానీ ఇలాంటి అన్ని ఆప్షన్స్, బెనిఫిట్స్ అనేవి ఈ సాఫ్ట్వేర్లో చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం సాఫ్ట్వేర్లోకి లాగిన్ అవుదాం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అడ్మిన్ అండ్ దెన్ పాస్వర్డ్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్స్, ఆపరేషన్స్, వ్యూస్ అండ్ దెన్ రిపోర్ట్స్. మాస్టర్స్ మాడ్యూల్ వచ్చేసి మనకు వచ్చేసి మెయిన్లీ సిటీ ఎంట్రీ. అండ్ సిటీ ఏంటంటే కస్టమర్ యొక్క ఉన్న ఏరియా నేమ్ని ఎంటర్ చేస్తాము. ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ మన వచ్చే సప్లయర్ యొక్క స్టాక్ ఏ ఏరియా నుంచి వస్తుంది వాళ్ళ నేమ్స్, ఆ ఏరియా నేమ్ కూడా ఇందులో ఫీడ్ చేయడం జరుగుతుంది. కస్టమర్ నేమ్స్, మన యొక్క రిపీటెడ్ కస్టమర్స్ వాళ్ళ మొబైల్ నెంబర్స్, వాళ్ళ అడ్రస్ డేటాని ఇందులో సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఆఫర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మొబైల్ నెంబర్లకి మెసేజ్ పెట్టుకోవచ్చు. సో ఇది కస్టమర్ ఎంట్రీ. అలాగే వచ్చేసి సప్లయర్ నేమ్స్, అంటే మనం ఏదైనా కాస్మాస్టిక్స్ కానీ ఇవన్నీ వచ్చేసి మనం పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క బిల్లుని ఎంటర్ చేయాలి కాబట్టి ముందుగా మనం వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ని మనం ఆ సప్లయర్ నేము, వాళ్ళ జిఎస్టీ నెంబరు, ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ సేవ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చైర్స్, అంటే మన సెలూన్లో ఉన్నటువంటి ఎన్ని చైర్స్ ఉన్నాయి ఆ చైర్ యొక్క కోడ్, చైర్ నేమ్, అంటే ఈ చైర్కి ఎంత సర్వీస్ చేసాం పర్ డే కానీ పర్ మంత్లీ యాజ్ ఆన్ డేట్ మనం రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్స్, మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ నేమ్స్, మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాం అనేది ఆ సర్వీస్ నేము, అమౌంటు, మెంబర్షిప్ ఉంటే మెంబర్షిప్ యొక్క రేటు, తర్వాత జిఎస్టీ పర్సెంటేజ్ ఎంత అనేది మనం ఇందులో ఫీడ్ చేస్తాము. మళ్ళీ ఒకసారి ఎంటర్ చేసినట్టు మళ్ళీ ఏదైనా ఎడిట్ చేయాలంటే అడ్మిన్లో లాగిన్ అయితే ఎడిట్ చేసుకునేదానికి ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ నేమ్స్, మన దగ్గర వర్క్ చేసే ఒక సర్వీస్ పర్సన్ నేమ్స్, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్, వాళ్ళ డిసిగ్నేషను, వాళ్ళ శాలరీ ఎంత, జాయినింగ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ ఫీడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ హెడర్స్, ఇందులో వచ్చేసి ఎక్స్పెన్సెస్ ఏమేమి ఎక్స్పెన్సెస్ పెడుతున్నాం, పవర్ బిల్లు, వాటర్ బిల్లు, తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉన్నా మంత్లీ రిపోర్ట్ వచ్చేసి మనం రిపోర్ట్ తీసుకోవచ్చు. తర్వాత ప్యాకేజ్ నేమ్స్, ఇందులో వచ్చేసి ప్యాకేజెస్ కూడా తీసుకోవచ్చు. బనానా ఫేషియల్ కావచ్చు, గోల్డెన్ ఫేషియల్ కావచ్చు, ఇలాంటి సమ్ ప్యాకేజెస్ కలిపి మనం క్రియేట్ చేసినప్పుడు ఇంత అమౌంట్ అని ప్యాకేజ్ కింద దాన్ని డిస్కౌంట్ అకౌంట్ కింద సెట్ చేసుకునేదానికి ముందుగా మనం ప్యాకేజ్ నేమ్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. తర్వాత వచ్చేసి ట్రీట్మెంట్స్, ఇందులో వచ్చేసి మనం ఏమన్నా కస్టమర్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ కావచ్చు, స్కిన్ గ్లో కావచ్చు, తర్వాత బ్లాక్ రేస్ పోవడానికి ముఖం మీద ఇలాంటివి ఏమన్నా వాళ్ళు వచ్చేసి మంత్లీ 3 times 4 times విజిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి వచ్చేసి ఏమేమి ట్రీట్మెంట్ ఉన్నాయి మన దగ్గర అనేటువంటి ముందు ప్యాకేజ్ ట్రీట్మెంట్ నేము, నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎన్నిసార్లు విజిట్ చేయాలనే డీటెయిల్స్ కూడా ఇందులో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క ప్యాకేజీని బట్టి, ఒక ట్రీట్మెంట్ని బట్టి ఒక్కొక్క విజిట్ డేస్ కానీ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ కానీ ఇందులో సెట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్, అంటే మనం ఇయర్కి ఒకసారి వచ్చేసి బిల్ నెంబర్ చేంజెస్ అవుతుంది కదా, ఫైనాన్షియల్ ఇయర్ నేమ్ ఎంటర్ చేస్తాం. తర్వాత యూజర్ లాగిన్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ దెన్ రీటైప్ పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి బోనస్ పాయింట్స్,
మెయిన్లీ వచ్చేసి మనకు ఒక కస్టమర్ యొక్క బోనస్ పాయింట్లు కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్గా సర్వీస్ చేసుకోగానే సర్వీస్ అమౌంట్ని బట్టి 100 రూపీస్కి 1 పాయింట్ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లోనే యాడ్ అయిపోతుంది. మంత్లీ అవుతానే ఈ బోనస్ పాయింట్ అమౌంట్ని నెక్స్ట్ తర్వాత వచ్చే బిల్లులో లెస్ చేయడం జరుగుతుంది. సో ఆ మెయింటెనెన్స్ కూడా మనం ఇందులో ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేషన్స్ మోడల్లోకి వస్తే సేల్స్ బిల్లు. ఇది వచ్చేసి మనం ఏదైనా కస్టమర్ సర్వీస్ చేసుకుని వెళ్తే ఈ ప్రోడక్ట్ బాగుంది మాకు సేల్స్ ఏమని అంటే ఈ సేల్స్ యొక్క కోడ్, క్వాంటిటీ ఎన్ని తీసుకెళ్లారు, ఏ ప్రోడక్ట్ ఎంత కోడ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొడితేనే ఆటోమేటిక్గా వచ్చేసి మనకి ఐటమ్ నేమ్, రేటు డిస్ప్లే అవుతుంది. క్వాంటిటీ ఇస్తే ఆటోమేటిక్ కింద అమౌంట్ వచ్చేస్తే సేవ్ చేసి ప్రింట్ ఇచ్చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనం కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు రిపీటెడ్ కస్టమర్ అయితే నేము, ఫోన్ నెంబరు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ మెంబర్షిప్ ఉంటే మెంబర్షిప్ కార్డ్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంప్లాయీ నేమ్ అండ్ దెన్ ఫైనల్లీ సేవ్, క్లిక్ ద ప్రింట్ బటన్. సో ఈ బిల్ సేవ్ అయిపోతుంది. మళ్ళీ న్యూ బిల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ బిల్ జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ బిల్ ఏదైనా మిస్టేక్ ఉండి ఎడిట్ చేయాలంటే వ్యూ క్లిక్ చేసి ఆ బిల్ నెంబర్ క్లిక్ చేసి ఎంటర్ కొడితే మళ్ళీ ఆ బిల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసి సేమ్ ప్రింట్ ఇవ్వచ్చు. సో ఇది వచ్చేసి ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు ఈ ఇన్వాయిస్ ఈ స్క్రీన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ బిల్లు. మెయిన్లీ మనం సెలూన్లో వచ్చేసి వాడేటువంటి సర్వీస్ బిల్లు. ఇందులో వచ్చేసి మనకి ఆటోమేటిక్గా రిపీటెడ్ కస్టమర్ అయితేనే కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటానే ప్రీవియస్గా ఎప్పుడు వచ్చాడు అనే డీటెయిల్స్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సైడ్ చూడండి, సీరియల్ వైజ్ ఇంతవరకు వచ్చేసి 5 టైమ్స్ వచ్చాడు. 5 టైమ్స్లో ఏమేమి సర్వీస్ చేసుకెళ్ళాలి ఇది కూడా మనకు డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఎన్ని రోజులు, బిల్ నెంబర్ ఎంత, ఏ డేట్లో వచ్చాడు, టోటల్ యొక్క ప్రీవియస్ హిస్టరీ, కస్టమర్ యొక్క హిస్టరీ డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మనకి ఈ కస్టమర్ ఏంటి అనేది ఒక స్టేటస్ అనేది ఒక ఐడియా వస్తుంది. దానికోసమని ముందుగా కస్టమర్ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఇందులో నేము, ఫోన్ నెంబర్ కొట్టగానే అతని డీటెయిల్స్ ఓపెన్ అయ్యేటట్టు ఇందులో చేస్తున్నాం, డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీస్, జిఎస్టీ టైప్ ఇంక్లూజివ్, ఇంక్లూజివ్ అండ్ దెన్ చైర్ నేమ్. నెక్స్ట్ ప్రోడక్ట్ సర్వీస్ కోడ్ సెలెక్ట్ చేసుకోగానే రేట్ వస్తుంది, ఇంక్లూజివ్ ట్యాక్స్ రేట్ వస్తుంది, ఏమైనా డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఎంటర్. కింద వచ్చేసి టోటల్ అమౌంట్, జిఎస్టీ అమౌంట్, బోనస్ పాయింట్. చూడండి, బోనస్ పాయింట్ ఆల్రెడీ మనం మాస్టర్ ఎంట్రీలో ఫీడ్ చేస్తున్నాం. అంటే 100కి ఎన్ని పాయింట్లు అనేది మనం మాస్టర్ ఎంట్రీలో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ బిల్లు ఎంటర్ చేయగానే ఈ బిల్ అమౌంట్కి ఇంత బోనస్ పాయింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చేసి ఈ బోనస్ పాయింట్ అమౌంట్ని లెస్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయాల్సి వస్తుంది. సో ఆ ఆప్షన్ కూడా మనం ఇందులో ఎంటర్ చేస్తున్నాం. ఒకవేళ ఈ కస్టమర్ వ్యాలిడ్ మెంబర్షిప్ అయితే ఆటోమేటిక్ ఇక్కడ మెంబర్షిప్ అనే ఆప్షన్ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో సేవ్ చేస్తాం, ప్రింట్ ఇస్తాం. ఫైనల్గా సేమ్ ఆప్షన్ కూడా ఏదైనా బిల్ ఎడిట్ చేయాలంటే వ్యూ క్లిక్ చేసి మళ్ళీ బిల్ నెంబర్ ప్రెస్ చేసి ఎంటర్ కొడితేనే డీటెయిల్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి ఎడిట్ చేసే ఆప్షన్ వచ్చేసి ఓన్లీ అడ్మిన్లో లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. జనరల్గా యూజర్ లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే సేవ్ చేసి ప్రింట్ ఇవ్వగలరు. ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ ఉంటే అడ్మిన్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని ఇందులో ఎడిట్ చేయాల్సి వస్తుంది. సో కొంతమంది ఏంటంటే యూజర్స్ కొన్ని మిస్యూజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మేము అడ్మిన్కి ఫుల్ రైట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ ఓనర్ ఇక్కడ లేకపోయినా వేరే దగ్గర ఉన్నా కూడా హ్యాపీగా మిస్యూజ్ చేసేదానికి ఛాన్స్ ఉండదు. సో ఇది సర్వీస్ బిల్లు. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రీట్మెంట్ బిల్లింగ్. ఈ ట్రీట్మెంట్ బిల్లింగ్ అనేది ఆటోమేటిక్ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోగానే ప్రీవియస్గా ఎన్నిసార్లు విజిట్ చేశాడు, నెంబర్ ఆఫ్ విజిటింగ్ ఎన్ని అనేది కూడా మనకు డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఎంప్లాయీ ఎవరు, ఎన్ని నెంబర్ ఆఫ్ విజిట్స్, నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్, సపోజ్ 4 టైమ్స్ ఆటోమేటిక్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం డిస్ప్లే అవుతుంది. ఈ సెకండ్ టైంలో ఏమేమి చేసాం ట్రీట్మెంట్ అనేది కూడా మనకి రిపోర్ట్ డిస్ప్లే అవుతుంది. ఎంట్రీ సేమ్ యాజ్ ప్రాసెస్ ఆఫ్ ది సర్వీస్ బిల్. సేవ్ చేసేస్తాం. కింద వచ్చేసి మనకి ఒకవేళ ప్రీవియస్గా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఓల్డ్ బ్యాలెన్స్ కానీ
కరెంట్ బ్యాలెన్స్ ఎంత, ఇప్పుడు ఏమైనా క్యాష్ పే చేస్తున్నాడా, టోటల్ బ్యాలెన్స్ ఎంత. అంటే మనం ఈ ట్రీట్మెంట్ వైజ్ కూడా మనం బిల్ అమౌంట్ కూడా పే చేసుకునేదానికి ఆప్షన్ ఉంటుంది. ఒక అంత వచ్చేసి ఒక కస్టమర్ వచ్చేసి సపోజ్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ అన్నప్పుడు ఒక 40,000 బిల్ పే చేయాల్సి వస్తుంది. సో ఆ 40,000 అనేది వన్ టైం పేమెంట్ కాకుండా 3 టైమ్స్ పే చేస్తారు. నెంబర్ ఆఫ్ విజిట్స్ని బట్టి పే చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి పే చేయాల్సిన అమౌంట్ ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అతని యొక్క లెడ్జర్లోకి పోస్ట్ అవుతుంది. ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోగానే ఎంత బ్యాలెన్స్ ఉన్నాడు అనేది కూడా మనకి బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ బిల్లింగ్ చేయించుకునే వాళ్ళకి. నెక్స్ట్ అపాయింట్మెంట్ బుకింగ్. మెయిన్లీ వచ్చేసి మనకి వచ్చేసి ఎంప్లాయీస్ కావచ్చు, ఏమన్నా బిజీగా ఉన్నటువంటి బిజినెస్ పర్సన్స్ కావచ్చు, విఐపి పర్సన్స్కి వచ్చేసి ఈ సెలూన్కి వచ్చేసి ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు. పలానా డేట్లో మేము వస్తాము, ఆ డేట్ చెప్పండి అంటే ఆటోమేటిక్గా ఆ డేట్ ఫీడ్ చేస్తేనే నెక్స్ట్ డేకి వచ్చేసి మనం రిమైండ్ చేస్తుంది మార్నింగే. ఈ రిమైండర్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఆ రిమైండర్ రిపోర్ట్ చూసుకొని మనం ఆటోమేటిక్గా ఆ నెంబర్కి కాల్ చేసేసి వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది. సో మెయిన్లీ బెనిఫిట్ అడ్వాన్స్ బుకింగ్. నెక్స్ట్ పర్చేజ్ బిల్స్. ఇదేంటంటే ఈ పర్చేజ్ బిల్ ఏంటంటే మనం వాళ్ళ యొక్క కెమికల్స్ కానీ కాస్మెటిక్స్ కానీ స్ప్రేస్గా ఇవన్నీ పర్చేజ్ చేసి ఎవరి సప్లై నుంచి కొంటున్నాము, వాళ్ళు ఎంత రేట్ వేస్తున్నారు, ఎంత స్టాక్ వస్తుంది, టోటల్గా స్టాక్ పొజిషన్ కూడా మనం ఇందులోంచి డిస్ప్లే చేసుకోవచ్చు. ఏ ఐటెం ఎంత స్టాక్ ఉంది అనేది కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. మనం ఇక్కడ స్టాక్ పెట్టుకొని మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటే అవి డెడ్ స్టాక్ అవ్వడం, ఎక్స్పైర్ అవ్వడం ఇలాంటి జరుగుతుంది. కాబట్టి మెయిన్లీ మనం వచ్చేసి స్టాక్ పాయింట్ని కూడా చెక్ చేసేదానికి కూడా ఇందులో ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పైర్ రిపోర్ట్ కూడా మెయిన్లీ ఉంటుంది. అది కూడా ఎక్స్పైర్ రిపోర్ట్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ అటెండెన్స్. ఇది వచ్చేసి ఏ స్టాఫ్ ఎన్ని రోజులు ఎంత వర్క్ చేశాడు, మంత్లీ ఎన్ని రోజులు వర్క్ చేశాడు, ఎన్ని రోజులు హాలిడేస్ వచ్చాయి, పర్ డే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాడు, ఏ సర్వీస్ ఇస్తున్నాడు అనేది కూడా టోటలీ ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ యొక్క టోటల్ లెడ్జర్ని మనం డిస్ప్లే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు ఏంటనేది మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్స్. ఈ పేమెంట్ ఏంటంటే మనం సప్లై నుంచి స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళకి ఇంత పేమెంట్ పే చేస్తాం కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నదో కూడా మనం చెక్ చేసుకునేదానికి ఈ రిపోర్ట్ యూజ్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ ట్రాన్సాక్షన్స్. ఇది వచ్చేసి మనం ఆఫీస్లో పెట్టేటువంటి ఎక్స్పెన్సెస్ టోటల్ ఇందులో ఎంటర్ చేసుకోగలిగితే మంత్లీ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టాక్ రిపోర్టు. ఏ ఐటెం ఎన్ని స్టాక్ ఉన్నాయనేది మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్ సెక్షన్లోకి వస్తే టోటల్ సేల్స్ రిపోర్టు, డైలీ సర్వీస్ రిపోర్టు. ఈరోజు ఎంత సర్వీస్ చేసాము, ఏ ఎంప్లాయీ ఎన్ని సర్వీస్ చేశాడు అనేది కూడా మనం ఎంప్లాయీ వైజ్ వస్తుంది. యాజ్ ఆన్ డేట్, ఏ డేట్ కావాలంటే ఆ డేట్ నుంచి మనం రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. సో ట్రీట్మెంట్ రిపోర్టు, కస్టమర్ వైజ్ ట్రీట్మెంటు, స్టాఫ్ వైజ్ రిపోర్టు, చైర్ వైజ్, ప్రోడక్ట్ వైజ్ సేల్స్ రిపోర్టు, స్టాఫ్ అటెండెన్స్ రిపోర్ట్స్, ఎక్స్పెన్సెస్ రిపోర్టు, మెంబర్షిప్ కార్డు హోల్డర్స్ రిపోర్టు, టుడే అపాయింట్మెంట్స్ ఏమున్నాయి, కస్టమర్ డీటెయిల్స్. టోటల్గా ఒక సెలూన్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఏమైనా అడిషనల్గా రిక్వైర్మెంట్ కావాలనుకున్నప్పుడు దాన్ని బట్టి మేము అడిషనల్ ఛార్జెస్ తీసుకుని డెవలప్ చేస్తాం. దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా ఆన్లైన్ ద్వారా మీకు రెక్టిఫై చేస్తాం. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ మై నెంబర్. ప్లీజ్ ఫాలో ద ఛానల్. థ్యాంక్ యూ.